హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను వెరైటీ ఉప్మా చెప్తున్నాను. వెరైటీ ఉప్మా కాదులేండి, అందరూ చేసుకునేదే. ఇది జొన్న రవ్వతోటి ఉప్మా అన్నమాట. నేను సూపర్ మార్కెట్లో జొన్న రవ్వ, రాగి రవ్వ, కొర్రల రవ్వ, ఇలా మిల్లెట్స్ రవ్వ ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. రోజు నైట్ డిన్నర్లో ఇలా తిందాము అనేసి. అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు, నెక్స్ట్ హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు ఇట్లా చేస్తే చాలా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ముందు అయితే నేను ఒక గిన్నె పెట్టేసుకొని పోపు వేసాను. అంటే లైట్గా పోపు వేసుకుంటే ఏదైనా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని పసుపు యాజ్ యూజువల్ మంచిగా కలర్ కూడా ఉండాలి కాబట్టి పసుపు వేసుకున్నాను. ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకొనేసి మంచిగా వేయించేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు, బఠానీలు, క్యారెట్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకున్నాను. మన ఇంట్లో ఏ కూరలు ఉంటే ఆ కూరలు కట్ చేసి కొంచెం కొంచెం వేసుకున్నాం అనుకోండి, తినే ఐటెం మనం ఇంట్రెస్టింగ్గా తినొచ్చు. వెజిటేబుల్ తోటి తింటే మనకి ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇది లంచ్లో కానీ డిన్నర్లో కానీ వెయిట్ లాస్ తీసుకునే వాళ్ళు మంచిగా తీసుకోవచ్చు, వెయిట్ లాస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇట్లా హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళు అయితే బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ ఏ రవ్వతో అయినా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసాను. మంచిగా కలిపేసి 1 నిమిషం మూతపెట్టి ఉంచానన్నమాట. ఇది బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఉడికినట్టు అయ్యాక మనం రవ్వ వేసేసుకొని, ఇది జొన్న రవ్వ, చూసారా రవ్వ ఎలా ఉందో. నాకు జొన్న పిండితో రొట్టెలు చేయడం అయితే రాదు, అందుకని జొన్న రవ్వతోటి ఉప్మా చేసుకొని తినడం అయితే మంచిగా ఉంటుందని ట్రై చేసి చూద్దామని తీసుకొచ్చాను. ఇప్పుడు మంచిగా ముక్కలు వేగిపోయాయి కాబట్టి ఇంకాసేపు రవ్వతో కూడా ఉడికిపోతుంది కాబట్టి రవ్వ కూడా వేసేసి మంచిగా ఒక 2 సెకండ్స్ ఫ్రై చేశాను. ఆ తర్వాత ఈ ఉప్మాకు తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. దీంట్లోకి కారము, ధనియా పొళ్ళు ఇలాంటివన్నీ ఏం అక్కర్లేదు, ఎందుకంటే కూర ముక్కలు మటుకు బలానికి వేసుకున్నాం. ఉప్పు కూడా కొంచెం తగ్గించి వేసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే పచ్చడితో కానీ చట్నీతో కానీ పెరుగుతో కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది. మనం ఉప్పు తగ్గించాలి, వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఉప్పు తగ్గించాలి, హెల్త్ కాన్షియస్ ఉన్నప్పుడు కూడా ఉప్పు తగ్గించాలి. అందుకని ఉప్పు కొంచెంగానే వేసుకొని బాగా వేయించేసుకొని రవ్వని తగినన్ని వాటర్, అంటే హీట్ చేసిన వాటర్, వేడి నీళ్ళు పోసేసుకొని మంచిగా కలిపేశాను. ఇప్పుడైతే మనకు రవ్వ ఉండకట్టదు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసాము, ఆయిల్లో ఫ్రై చేసాము కాబట్టి. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు రవ్వతో కూడా ముక్కలన్నీ ఉడికిపోతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు ఎంతమందికి ఇలా నచ్చుతుందో ట్రై చేసి చూడండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే మనకు ఉండగట్టకుండా ఉంటుందన్నమాట. ఒకే దగ్గర రవ్వ అంతా ఉండకుండా ఉంటుంది. చూసారా బొంబాయి రవ్వ ఎట్లా ఉడుకుతుందో అలాగే ఉడికిందన్నమాట, చాలా బాగుంది. క్యారెట్, బఠానీ, స్వీట్ కార్న్, బీన్స్, ఆలు, ఉల్లిపాయ, టమాటా అన్నీ వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా వేసాం అనుకో కొంచెం మసాలా టేస్ట్ అనేది వచ్చేస్తుంది, మనకు బాగా నచ్చేస్తుంది అనమాట. ఇంకొంచెం టేస్ట్ కావాలంటే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు. నేనైతే అంతా అయిపోయాక కొంచెం చింతకాయ పచ్చడితోటి తినేసాను, ఎందుకంటే పులుపు తగిలితే మనం ఉప్పు క్వాంటిటీ అనేది అంత తక్కువైనా తినేస్తాం అనమాట. ఒక పచ్చడి అనేది యాడ్ చేసుకుంటే యాక్చువల్గా కొబ్బరి చట్నీ ఇట్లాంటివి చేసుకోవచ్చు. అంటే మనం హెల్త్ కాన్షియస్ అన్నప్పుడు ఇంకా అన్నిట్లో చూసుకోకూడదు కాబట్టి కొంచెం పచ్చడి అయితే చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఉప్మా. కొంచెమే ఆయిల్ వేసాము. మనం ఉప్మాకి బొంబాయి రవ్వకి గోధుమ రవ్వకి వేసినంత ఆయిల్ అయితే వేయలేదు, 1 స్పూన్ వేసాను. ఇప్పుడు కప్పులో సర్వ్ చేసేసుకుంటున్నాం. ఇది నైట్ డిన్నర్కి తీసుకున్నాం అన్నమాట. నేను మధ్యాహ్నం వచ్చి రాగి రవ్వతోటి తిన్నాను, ఇప్పుడు జొన్న రవ్వతోటి తింటున్నాను. అంటే ఒక 1 వీక్ ట్రై చేద్దాం, అన్నం లేకుండా మనం ఎంతకాలం ఇట్లా ఈ రవ్వ ఆ రవ్వ అని తింటూ ఉందాం అంటే హెల్త్ కాన్షియస్ అవ్వచ్చు, నెక్స్ట్ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. అందుకని చూసారా మనకు అన్ని కూరలతోటి ఉప్మా ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో. ఇది జొన్న రవ్వ ఉప్మా, హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి.